నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి తుంగభద్ర నదిలో పుష్కర స్నానం చేశారు. ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం బిచ్చాలి వద్ద తుంగభద్ర నదిలో స్నానం ఆచరించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పూర్తవుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. విశాఖ పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్కు చేదు అనుభవం ఎదురైంది. 77వ వార్డు అభ్యర్థి బొట్టు సన్యాసిరావు మృతదేహాన్ని చూడడానికి వచ్చిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ను బంధువులు అడ్డుకున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పూర్తవుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. చంద్రబాబు, ఆయన అనుకూల వర్గాలు, అనుకూల మీడియా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలైనా చేయవచ్చునన్నారు. అయితే ఈ తక్కువ కాలంలోనే పేదల కోసం లెక్కలేనన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించి ప్రజల హృదయాల్లో గుడి కట్టుకున్న నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రాంతీయ అసమానతలతో ఉన్న రాష్ట్రాన్ని సమన్వయం చేస్తూ 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఫిషర్మెన్ డే, మత్స్యకార దినోత్సవం మన రాష్ట్రంలో తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మనది రెండవది. సుమారుగా 1000 కిలోమీటర్లు, అంటే 974 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం, విడిపోయినటువంటి రాష్ట్రం. అయినా కూడా మత్స్యకారులు వారి స్థితిగతుల్ని మనం చూసినప్పుడు చాలా దుర్భరంగా వారు జీవితాన్ని గడుపుతున్నారు, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ. కొన్ని సందర్భాల్లో గుజరాత్ రాష్ట్రం వెళ్ళటము, పాకిస్తాన్ సైతం వెళ్ళి అక్కడ చేపల వేటకు వెళ్ళి దొరికిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మత్స్యకారులకు ఇంత తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా వారి ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు కూడా అనుకున్న స్థాయిలో పెరగకపోవటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మత్స్యకారుల మీద, సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టిని సారించడం జరిగింది. జీవీఎంసీ స్థానిక 57వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ముర్రు వాణి నానాజీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ మల్లా విజయప్రసాద్ పాల్గొని వాణి నానాజీకి సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 57వ వార్డు యూత్ విభాగం అధ్యక్షుడు ధనరాజ్ ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొని వాణి నానాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
విశాఖ జిల్లా కసింకోట 108 సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణం బలికొంది. నా తల్లి 108 సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో చనిపోయిందంటూ కొడుకు ఆవేదన వ్యక్తం చేశాడు. తెల్లవారే కసింకోట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కసింకోట దాడివారి వీధికి చెందిన బుద్ధలక్ష్మి కొండమ్మ ఈమె కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. అందులో భాగంగా తెల్లవారే అనకాపల్లి కూరగాయల మార్కెట్కి వెళ్తూ ఉండగా కసింకోట సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనగా తీవ్ర గాయాలు కావడంతో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు 108కి సమాచారం చేరవేశారు. ఆపై 2 గంటలైనా 108 సిబ్బంది స్పందించకపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తమ వాహనంలో క్షతగాత్రుని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించగా ఆమె మృతి చెందింది. ఈ సందర్భంగా మృతుని కొడుకు మీడియాతో మాట్లాడుతూ, నా తల్లి సకాలంలో 108 వాహనం వచ్చి ఉంటే నా తల్లి బ్రతికుండగానే వాపోయాడు. అంతేకాకుండా ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు కాకుండా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడం వల్ల ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది, ఏ వాహనం ఢీకొంది అనే విషయాలు తెలియకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన 108 సిబ్బందిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకున్నారు. ఈ ఘటనపై కసింకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిరోజులాగే ఈరోజు తెల్లవారుజామున తను కూరగాయలు కొనడానికని ప్రతిరోజులాగే అనకాపల్లి రావడానికి బయలుదేరింది. రోడ్డు ఎక్కగలనే డివైడర్ దాటి ఆ రోడ్డుకి చేరుకోలేకపోయి మెయిన్ కారణం దీనికి దేమైనా సరే సీసీ కెమెరా లేకపోవడం వల్లే వెహికల్ని గుర్తించలేకపోయాం. కాలేజ్ జంక్షన్ ఉంది, పిసినిగాడ్ ఉంది, అనకాపల్లి బైపాస్ ఉంది, ప్రతి జంక్షన్కి సీసీ కెమెరాస్ ఉన్నాయి. కసింకోటలో గత 8 నెలల ముందు పోయిన సీసీ కెమెరా ఇప్పటి వరకు ఎందుకు దాన్ని మళ్ళీ రిపేర్ చేసి పెట్టలేదు? ఈరోజే పెట్టుంటే ఆ లారీ డ్రైవర్ అవని ఏ వెహికల్ అవని గుర్తు తెలియని వెహికల్ అని చెప్పుకోనే పరిస్థితి ఉండదు కదా. అదేవిధంగా 5-10 నిమిషాలకి ఫస్ట్ కాల్ ఫోన్ చేసిన అంబులెన్స్కి 5:10, 5:20, 6:30 వరకు ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల అదే పొజిషన్లో ఉన్న కొండమ్మ అనే ఆవిడ 25 నిమిషాల పాటు కొన్న ఊపిరితో రోడ్డు మీదే పడింది. అనకాపల్లి నుంచి ఎటువంటి వెహికల్ బండి మీద బయలుదేరిన 10 నిమిషాలు, అలాంటి అంబులెన్స్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వచ్చిన కనీసం ఏ ఆక్సిజన్ పెట్టినా ప్రాణాలు దక్కవి. ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని పోషించి పెద్ద చేసింది ఆవిడ ఒక్కరితే. ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, మరియు అంబులెన్స్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే అనకాపల్లి ట్రాఫిక్ సిఐ గారు మరియు ట్రాఫిక్ ఎస్ఐ గారు మా యొక్క కసింకోట మెయిన్ రోడ్డు మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబానికి ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏ విధమైన కొంచెం సహాయ సహకారాలు. ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పాలని సిపిఎం నాయకులు సుబ్బారావు అన్నారు. గాజువాక చుక్కవానిపాలెంలో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 26న జరగబోయే దేశవ్యాప్త సమ్మె మద్దతు తెలపాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఒకవైపు కేంద్రం తీరుని వ్యతిరేకిస్తూనే మరోపక్క వైసీపీ టీడీపీలు కుమ్మక్కవుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి ఒక బీజేపీ అనుకున్నటువంటి ట్రేడ్ యూనియన్ మినహా అన్ని సంఘాలు హర్తాళం అనేది ప్రకటించినాయి. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చిన తర్వాత కార్మికుల యొక్క 44 చట్టాలు బ్రిటిష్ వారితో నిలబడి పోరాడి సాధించుకున్న హక్కును కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది. ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి వ్యవసాయ చట్టాన్ని కూడా పూర్తిగా అదానికి అంబానికి కట్టబెట్టే దాంట్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, చంద్రబాబు నాయుడికి కానీ ఒకటే మేము చెబుతా ఉన్నాం. ఈరోజు మీరు అధికారం చేతిలో ఉంది కదా అని మీ ఇష్టానుసారం ప్రజల మీద భారాలు మోపి ప్రజల హక్కులు కాలు రాస్తే, కార్మికులు వెన్ను విరిస్తే రేపు 5 సంవత్సరాల్లో 3 ఏళ్ళు అయింది, 2 సంవత్సరాల్లో మళ్ళీ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఈ ప్రజలు, ఈ కార్మికులు, ఈ కష్టజీవులు, వ్యవసాయ కార్మికులు ఓటేయకుండా నువ్వు అధికారం రాలేదు. దీన్ని గమనించి నువ్వు ప్రజలకు మంచి పరిపాలన ఇస్తావని ఓటేశారు తప్ప ప్రజలని అన్యాయం చేస్తామని, ప్రజల హక్కులన్నీ కాలు రాస్తామని, అదానికి అమ్మానికి తాకడి పెడతామని మాత్రం నీకు అధికారం ఇవ్వలేదు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈ విధానాలు మార్చుకో. కార్మికులన్నా వాళ్ళు లేకుండా ఈ దేశం మనకు సాధ్యం కాదు. దేశంలో 190 మంది కష్టజీవులు కార్మికులే.
అట్లాంటి కార్మికుల యొక్క శ్రమని ఈ దేశానికి, అట్లాంటి కార్మికుల యొక్క ఓటుని నీ అధికారానికి ఉపయోగించుకుని ఇవాళ అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు. ఎప్పటికైనా 26వ తారీఖు సమ్మెతోటైనా ముద్దు తెచ్చుకుని రేపు రాబోయే కాలంలో నీ విధానం మార్చుకోకపోతే నీకు భవిష్యత్తులో గోరీ కట్టడం ఖాయం. కాబట్టి దీన్ని కూడా గమనించి మీరు వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వాలకి హెచ్చరిస్తా ఉన్నాం. పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ్కు ఆదివారం ఘోర పరాభవం ఎదురైంది. మాజీ సర్పంచ్ బట్టు సన్యాసిరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు పెట్టవానిపాలెం వెళ్లిన ఎమ్మెల్యేపై వందలాది మంది కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టు సన్యాసిరావు తొలుత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానిగా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు పోటీగా ఇటీవల పెదగంట్యాడ పంచగ్రామాల పార్టీ ఇన్ఛార్జ్ పైలా శ్రీనివాసరావు మట్టి శ్రీనును ప్రోత్సహిస్తుండడంతో తమ నిరసనను ఎమ్మెల్యే ఆదిప్రాజ్ వద్ద వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు గురై గతంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రి పాలయ్యారు. అనంతరం కోలుకున్న ఆయనను పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన ఆకస్మికంగా మృతి చెందారు. ఇటీవల కోవిడ్-19 బారిన పడి కోలుకున్న ఆదిప్రాజు పైల శ్రీనుతో కలిసి కుటుంబ సభ్యుల పరామర్శకు వెళ్లారు. దీంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వందలాది మంది కార్యకర్తలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పైలా శ్రీను సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా శ్రీను బామ్మర్ది మట్టి తవ్వకాల కోసం వర్గపోరును రాజేసి ఊపిరిపోయేందుకు కారకురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని చెప్పిన మద్ది శ్రీనును హీరోని ఎలా చేశారని నిలదీశారు. ప్రతిదానికి ఎమ్మెల్యే ఉన్నాడంటూ కార్యకర్తలను అనగదొక్కుతున్నాడని ఆరోపించారు. పొడి చేసి పరామర్శలు చేయటం దేనికని నిలదీశారు. దీంతో పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ్ పెదగంట్యాడ పంచగ్రామాల పార్టీ ఇన్ఛార్జ్ పైల శ్రీనుతో కలిసి వెనుతిరిగారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ మింది ప్రజల ఆరాధ్య దైవం దివంగత నేత గుడివాడ గురునాథరావు వర్ధంతి వేడుకలను వైపాక శ్రేణులు అనకాపల్లి పట్టణ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైసీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వైసీపీ నాయకులు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకరామరాజు మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత గుడివాడ గురునాథరావు ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక శక్తిగా ఎదిగారని కొనియాడారు. గత కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా క్రియాశీలక పాత్ర పోషించడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పటికీ ఆయన శంకుస్థాపన చేసి నిర్మించిన కమ్యూనిటీ హాల్, అనేక ప్రభుత్వ భవనాలు పలు గ్రామాల్లో దర్శనమిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్మూర్తి, వైసీపీ నాయకులు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పలక రాము, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గుడివాడ గురునాథరావు గారి 19వ వర్ధంతి కార్యక్రమం అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడిగా, జిల్లా మంత్రిగా రాష్ట్రానికి, ముఖ్యంగా అనకాపల్లి ప్రాంతానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా భక్తులందరూ కూడా కొనియాడడం జరిగింది. అదే సందర్భంగా ఆయన వాగ్దాటి కాంగ్రెస్ నేతగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఆనాటి ఎదుగుదలకు బీజం వేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి దిగ్గజాలుగా ఉన్న ముఖ్యమంత్రి వర్యులు మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానివ్వండి, మరి చెన్నారెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా నిర్మల జనార్దన్ రెడ్డి కానివ్వండి, మరి దివంగత ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అత్యంత మరి ప్రియమైన నాయకులుగా ఈ ప్రాంతంలోని అందరికీ కూడా
ఆదర్శమైన నేతగా అందరికీ కూడా అంకిత భావంతో సేవ చేసిన నేతగా ఈ ప్రాంతంలో ప్రజలందరి తాలూకా ఆయన తాలూకా ప్రేమను కొనియాడిన మనిషి. మరి ఈ సందర్భంగా స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి 19వ వర్ధంతి కార్యక్రమం మరి మా పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు గారి ఆధ్వర్యంలో అలాగే ప్రముఖ వైద్యులు ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వాస్తవంగా గుడివాడ గురునాథరావు గారికి విశాఖ జిల్లాలోనే కాక ఉత్తరాంధ్ర టైగర్గా పేరుగాంచడమే కాకుండా అనకాపల్లిలోనూ కూడా ఆయనకి అనేకమైన అభిమానులు ఉండడం కూడా ఆయన చేసిన సేవలే. ఈ రోజుకి కూడా మన పల్లెల్లో గ్రామాల్లో మనం చూస్తే ఆయన కట్టించిన కళ్యాణ మండపాలు కానీ సామాజిక భవనాలు కానీ ఇప్పటికీ నిదర్శనంగా ఉన్నాయి. అయితే ఆయన్ని చూసే ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారిని చూస్తున్నారు అంటే అమర్నాథ్ గారి తాలూకా మనిషిని చూడగానే గురునాథరావు గారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. విశాఖ గాజువాక బీసీ రోడ్ నుంచి కణితి రోడ్డు వరకు మార్కెట్ రోడ్డు పైన పెట్టడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులను పరిశీలించిన గాజువాక ట్రాఫిక్ సిఐ ప్రసాద్ మాట్లాడుతూ న్యూ గాజువాక రోడ్డు నుంచి కణితి రోడ్డు వరకు చాలా విశాలమైన రోడ్డు. ఈ రోడ్డు మార్గంలో చిరు వ్యాపారులు రోడ్డు మధ్య మార్గంలో వ్యాపారం చేయటం వలన ఈ ఏరియాలో ఇళ్లలో ఉండేవారికి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లాలన్నా బయట ప్రయాణాలు చేయాలన్నా ఏరియాలో నివసిస్తున్న ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కంప్లీట్ చేయడం జరిగిందని అన్నారు. ప్రధాన రహదారి పైన ఎటువంటి వ్యాపారం జరగకూడదని మార్కెట్ యార్డ్ కమిటీ వాళ్లకు చెప్పడం జరిగింది. అతి త్వరలో ఈ రహదారిని విశాలంగా ఉండేటట్లు మేము చేస్తాం. అలాగే వ్యాపారస్తులు, ప్రజలు మాకు సహకరించాలని చేయాలని అన్నారు. యాక్చువల్లీ న్యూ గాజువాక నుంచి కడితే రోడ్ అనేది చాలా బ్రాడ్ రోడ్డు. దాంతోపాటు ఇక్కడ ఫ్యామిలీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ కంప్లైంట్ చేసేది ఏంటంటే ఈ మార్కెట్ అనమాట రోడ్ ఆక్యుపేషన్ ఎక్కువ అవడం వల్ల కొద్దిగా వాళ్ళ ఎమర్జెన్సీ సర్వీసెస్ హాస్పిటల్కి కానీ ఏమైనా వెళ్ళడానికి గట్టా వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ కమిటీ వాళ్ళతో మాట్లాడాము. ఇది ఎవరైతే రోడ్ ఆక్యుపెంట్ ఈ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఖాళీ చేయించమని ప్రస్తుతం అదే చేస్తున్నాము, డ్రైవ్ చేస్తున్నాము. ఇది ఇంకా కంటిన్యూ చేసి ఈ రోడ్ని అనమాట చాలా ఫ్రీ ఫ్లో అయ్యేటట్టు అనమాట ఏర్పాటు చేస్తాము. దీనికి ప్రజలు, ఈ వర్తకులు ఎవరైతే ఉన్నారో అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి తుంగభద్ర నదిలో పుష్కర స్నానం చేశారు. ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం బిచ్చాలి వద్ద తుంగభద్ర నదిలో స్నానమాచరించారు. కర్ణాటక అధికారులు స్వామీజీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అక్కడే కొద్దిసేపు జపం చేశారు. దండతర్పణం చేసి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే విశాఖ శ్రీ శారదాపీఠం తరపున తుంగభద్ర నదీమ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రాఘవేంద్ర స్వామి తపస్సు చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి అర్చకులు స్వామి స్వాత్మానందేంద్రకు ఆలయ మర్యాదలు చేశారు. రాఘవేంద్ర స్వామి తపస్సు ఆచరించిన ప్రాంతానికి స్వామీజీ హారతులిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు ఫ్రస్ట్రేషన్తో పసలేని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఓటమిని తట్టుకోలేని చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రులు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు పూర్తి కాకుండానే విశాఖ ఎయిర్పోర్ట్ మూసేస్తారు అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన ఆరోపణలను మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయానికి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక విశాఖ ఎయిర్పోర్ట్ మూసేయాలా కొనసాగించాలా అనే అంశం మీద అధికారులతో చర్చించడం జరుగుతుందన్నారు. ఆదివారం విశాఖ జిల్లా సబ్బవరం మండలం పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాసరావు నిర్మించిన జిఎస్ కన్వెన్షన్ అనే ఏసీ కళ్యాణ మండపం ఈయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అనిల్, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ మంత్రి బండారు తనయుడు బండారు అప్పలనాయుడు, చొక్కాకుల వెంకట్రావు, మాజీ ఎంపీపీ ముత్యాల నాయుడు, ఎస్ నారాయణమూర్తి, చొక్కాకుల గోవింద, గండి రవికుమార్, మండల సముద్రం, సబ్బవరపు త్రినాథ రామదాసు, గండి దేవుడు, గోకం రామనాయుడు, తుంపాల అప్పారావు, శరగణం శంకర్రావు, బుచ్చిరాజు, కె దుర్గాప్రసాద్, శేషుబాబు, మొమ్మన దేవుడు, కర్రి బాబు, సాలాపు వెంకటేశ్వర్లు, గొర్రెల అచ్చెన్నాయుడు, గవరరాజు, రమేష్ నాయుడు, రాపిడి రాము, దొడ్డి ప్రకాష్, వి సాయినాథరావు, ధనికిరెడ్డి శ్రీను, వైసీపీ మహిళా నేతలు బంతికోళ్ల పద్మ, దెడ్డం పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా అవాస్తవం అది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
వచ్చే నెల గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత తయారవ్వాలి. పూర్తిగా తయారయ్యి పూర్తిగా ఆపరేషన్ వచ్చిన తర్వాతే దీన్ని ఆపరేషన్ జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ నేను ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా అడుగడుగునా కూడా వాస్తవాలు చెప్పడం పూర్తిగా ప్రజలకు పూర్తిగా అడ్డుకుంటే సరిపోతుంది. దానికి కనిపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయ్యి ఆపరేషన్ వచ్చిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాం. అంతేగాని ఇప్పుడే చేసేది లేదు. వచ్చే నెలలో ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నాం. వాళ్ళు చేయలేకపోయారు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇష్యూస్ ఉన్నాయి, చేయలేకపోయారు. ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఎక్కడ మంచి వస్తే ముందు దీని ముఖ్యంగా ఈరోజు పెద్ద పెద్ద కార్యక్రమం కావడం అది నా చేతుల్లో చాలా సంతోషం. తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు గౌరవ పూర్తిగా అనుగ్రహించి ఇలాంటి కట్టాలని మరి అయ్యప్పని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమాలు రావడం కొంచెం లేట్ అయింది, క్షమించాలి. ఒకేమో కారణం మీ ఊరు, ఒకటేమో కొంచెం మొదలవడం జరిగింది. ఏదైనా నేను నాకు ముందే చూపించాను శ్రీనివాస అట్లేదు షార్ట్ చేస్తాను. ఇక్కడ ఇంత బాగా కళ్యాణము చాలా సాహసం చేస్తున్నా చెప్పారు. తప్పనిసరిగా దీనికి గౌరవ శాసనసభ్యులు కూడా చాలా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున తెలుగు నియోజకవర్గం మరి ఎంత వేగంగా చెందుతుందో ఈ మరి తెలుగుతో ఈ కాన్స్టిట్యూన్సీలో సంపూర్ణ పడడానికి ప్రత్యేకంగా జరిగింది. ఆల్రెడీ ఇక్కడ లా యూనివర్సిటీ ఉంది, డిగ్రీ యూనివర్సిటీ ఉంది, ఇంకా ఎన్నో విద్యా సంస్థలు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. నేను గతంలో చెప్పాను మరి గవర్నమెంట్ సెక్టర్ కూడా సంపూర్ణ మండలం ఎడ్యుకేషన్ అభివృద్ధి తయారవుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ 6 లైన్స్ హైవే అయిపోయిన తర్వాత ట్రాఫిక్ అంతా కూడా రాజాపూర్ నుంచి అందరూ కూడా ఇటు వెళ్ళిపోతుంది. కాబట్టి చోడవరం కానీ మోడగడ్ కానీ నర్సీపట్నం కానీ వెనకాల నుంచి వచ్చేవాళ్ళకి ఈ సంభవం మంచి సెంటర్ కాబోతుంది. తప్పనిసరిగా మరి భువనేశ్వరి ఆస్తి మన గవర్నమెంట్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా మన ఎమ్మెల్యే గారి మరి నాయకత్వంలో అదీప్ రాజు గారు ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి. మరి భూమండలం కూడా పెరుగుతుంది. అధికారంలోకి రాకముందు చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలనే ముఖ్యమంత్రి అయ్యాక కూడా జగన్ కొనసాగిస్తున్నాడు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన విలేకరులకు పంపించిన వీడియోలో మాట్లాడుతూ చిన్నప్పుడు చదువు కోసం, తరువాత సంపాదన కోసం తల్లిదండ్రులను మోసగించాడు. ఆ తర్వాత అధికారం కోసం తండ్రి శవాన్ని పక్కనే ఉంచుకొని ఎమ్మెల్యేలను మోసగించి సంతకాలు పెట్టించుకున్నాడు. అధికారంలోకి వచ్చాక ఎన్నిసార్లు మాట తప్పి మడమ తిప్పాడో ఒక్కసారి ఆలోచించుకుంటే జగన్కే అర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో మీటర్లు గిర్రున తిరుగుతున్నాయంటూ పాదయాత్ర సమయంలో గగ్గోలు పెట్టి అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచారు. వేయని రోడ్ల పేరుతో రోడ్డు సెస్ అంటూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశాడు. సంపాదనే ధ్యేయంగా ఇసుక కృత్రిమ కొరత సృష్టించి యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాడు. మద్యం ధరలు పెంచి కల్తీ మద్యం, నాటుసారా, గంజాయి విక్రయాలు సాగిస్తూ పేదల ఆరోగ్యాన్నే పెట్టుబడిగా పెట్టి దండుకుంటున్నాడు అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా నమస్కారం. రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు జీవితం అంతా మోసాలు చేయడమేనండి, అబద్ధాలు ఆడవేనా? జీవితం అంతా అంతే పని, ఇంక మాకు వేరే పని లేదా? మాకేం అర్థం కావట్లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు మోసం చేసి డబ్బులు సంపాదించావు. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రి అయిపోదాం ప్రయత్నం చేసావు, పాదయాత్ర చేసావు.
పాదయాత్రలో అడుగడుగునా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశావు. ముఖ్యమంత్రి అయ్యావు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పద్ధతి మారకపోతే ఎట్లాగయ్యా? ఒకసారి ఆలోచించి. మరి సేమ్ పద్ధతి, మాట తప్పను మరం తిప్పను అంటావు. ఎన్నిసార్లు మాట తప్పు, ఎన్నిసార్లు మరం తప్పు, ఒక్కసారి ఆలోచించుకో. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా. ఎన్ని మోసాలయ్యా ఈవేళ చూసుకుంటే, ఒక్కసారి చూసుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన 18 నెలల్లో ఎన్ని బాధలయ్యా ప్రజలకి. ఇసుక కృత్రిమగా ఇబ్బంది కలిగించావు. నీకు తెలిసే కలిగింది. నీ నాయకులు అంత చేత దోపిడీ చేయించావు. విపరీతంగా సంపాదించి ఏర్పాటు చేసుకున్నావు. దీనివలన ఇసుక కార్మికులకి అందరికీ మోసం చేయలేదా? అదేవిధంగా వెళ్ళి కరెంటు రేట్లు పెంచావు. దీనివల్ల ప్రజలు కడుపు కొట్టలేదా? ప్రజలు మోసం చేయడం కదా. ఎన్నికల సభలో ఏం మాట్లాడావు? చంద్రబాబు టైంలో కరెంటు మీటర్ గర్రమని తిరుగుతుందా లేదా తమ్ముడు అని చెప్పు. ఈవేళ కరెంటు బిల్లులు కట్టలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చెయ్యండి. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచావు. చంద్రబాబు టైంలో డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచేసాడు అని కేకలు పెట్టావు. ఇవాళ నువ్వెందుకు పెంచావా? పైగా రోడ్లు వేయడం కోసం పెట్రోల్ మీద మళ్ళీ పెట్రోల్ మీద ఏమో రోడ్డు సెస్ అని వేసావు. మరీ ఘోరం కదా. నీ ప్రభుత్వంలో డబ్బులు లేవని ప్రజల మీద గుంజి రోడ్లు వేస్తావా? ఇది ప్రజలు మోసం చేయడం కదా. అలాగే మద్యం రేట్లు పెంచి పేదవాడు పొట్టకుట్టే వేళ అమ్మఒడి అన్నావు, డబ్బులు వేసావు. ఆ డబ్బులన్నీ ఇవాళ ఏమయ్యాయి? మళ్ళీ రెండో చేతితో మద్యం షాపులు లాక్కున్నావు. నాన్న ఒడి అని చెప్పి ఆ డబ్బులన్నీ అక్కడికి పోయాయి. జీవీఎంసీ స్థానిక 90వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మిడి రమణ ఆధ్వర్యంలో గ్యాస్ డెలివరీ బాయ్స్ ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ తన సేవా కార్యక్రమంలో భాగంగా వార్డు పరిధిలో ఉన్న ప్రజలందరికీ కరోనా కష్టకాలంలో ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికి తిరిగి గ్యాస్ డెలివరీ చేసిన బాయ్స్కి కరోనా సేఫ్టీ కిట్లను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ప్రసాద్, నర్వా పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ బొమ్మిడి రమణ మాట్లాడుతున్నాను, 90 వార్డు నుంచి. ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి అందరం ఏదో విధంగా దీనికి ఎఫెక్ట్ అయి ఉన్నాము. మరి ఈ కరోనా మహమ్మారి వచ్చి నేటికి సుమారు సంవత్సరం అయింది. మరి ఈ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు. అందుకని అందరూ కూడా భద్రతా ప్రమాణాలు పాటించి తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సమాజంలో సేవలో భాగంగా మన గ్యాస్ డెలివరీ బాయ్స్ కూడా ఉన్నారు. వారు అందరిలోకి వెళ్ళి గ్యాస్ డెలివరీ చేస్తుంటారు. వారికి నా సేవలో భాగంగా మాస్కులు, శానిటైజర్లు, అదేవిధంగా ఫేస్ షీల్డ్ ఇవ్వడం జరిగింది. ఈ కరోనా మహమ్మారిని అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించి ఎదుర్కోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ సేవల భాగంగా వీరికి అందజేయడం జరిగింది. మరి నా సేవలకి నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా శ్రేయోభిలాషులకు, నా మిత్రులకు అందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే నా సేవల్ని కొనసాగిస్తానని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం IMD వెల్లడించింది.
ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపుగా ప్రయాణించి ఈ నెల 25న తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతానికి చేరనుందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఆయా తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మరోవైపు శనివారం అనంతపురంలో రికార్డు స్థాయిలో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో 14.7, చింతపల్లిలో 15.2, అరకులో 18.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి తుంగభద్ర నదిలో పుష్కర స్నానం చేశారు. ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం బిచ్చాలి వద్ద తుంగభద్ర నదిలో స్నానమాచరించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పూర్తవుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. విశాఖ పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజ్కు చేదు అనుభవం ఎదురైంది. 77వ వార్డు అభ్యర్థి బొట్టు సన్యాసిరావు మృతదేహాన్ని చూడడానికి వచ్చిన పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజును బంధువులు అడ్డుకున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.